నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాస్టర్ ప్రవీణ్ మరణం ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు రిపోర్ట్ ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసినప్పటికీ కేఏ పాల్ ద్వారా రైస్ చేసిన ప్రశ్న ఏంటి అంటే, పాస్టర్ ప్రవీణ్ ఉదాంతంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతుంది? నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో ఎవరికి తెలియదు. పోలీసులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకు? సీసీటీవీ ఫుటేజ్ చూసినా ఎవరికైనా తెలుసు. తాగిన మత్తులో తూలుతూ అక్కడ ఇక్కడ పడిలేస్తూ ఆ తర్వాత యాక్సిడెంట్ అయి ఆయన చనిపోయాడు. ఇది చాలా క్లియర్ కట్ అయింది. కానీ ఈ క్లియర్ కట్ అయిన విషయాన్ని ఒక నెగిటివ్ అటాక్ చేస్తూ కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందడానికి లేదా మతపరంగా లబ్ధి పొందడానికి తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. ఒక ఆయన యూఎస్లో ఉంటాడట, ఆయన నోటికైతే అదుపే లేదు. మరి అలాంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు ఫైల్ చేయట్లేదు పోలీసులు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆయన ఏదో చూసినట్టు, ఆయనకి ఏదో తెలిసినట్టు చెప్పేదంతా చెప్పేసి చివరిలో అంటున్నారట. ఏమంటున్నారట? పాస్టర్ ప్రవీణ్ని చంపడానికి ఒక ఎంపీ ప్రయత్నం చేశాడట. కొంచెమైనా మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్ డెత్కి, బ్రాహ్మలకు, హిందుత్వానికి ఏం సంబంధం అని అక్కడెక్కడో కూర్చొని ముడిపెట్టుకొని మాట్లాడతాడు. అంటే ఇలాంటి వాళ్ళ మాటలు వినేవాళ్ళు ఉన్నంతకాలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, మతాల మధ్య వివక్షతను రెచ్చగొడుతూ ఈరోజు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. నిజంగా ఆయన ఏ దేశంలో, అమెరికా అనుకుంటా మేబీ, కూర్చొని ఆయన మాట్లాడే మాటల్ని వింటుంటే నిజంగా నీకేం తెలుసో ఇండియా వచ్చినప్పుడు రా కూర్చోబెట్టి మాట్లాడదాం. ప్రతిసారి ఇండియా మీద విషం కక్కేలాగా. అసలు పాస్టర్ ప్రవీణ్కి, అమిత్ షాకి, బీజేపీ ఎంపీకి, బ్రాహ్మలకు, హిందుత్వానికి ఏం సంబంధం? పాస్టర్ ప్రవీణ్కి తాగుడు అలవాటు ఉందని పాస్టర్ ప్రవీణే చెప్పాడు. మత్తు పదార్థాల అలవాటు ఉందని పాస్టర్ ప్రవీణే చెప్పాడు. అంతకుముందు గొడవలకు వెళ్ళేవాడినని, ఒక ఫ్రెండ్ని కత్తితో కూడా పొడి చేశానని పాస్టర్ ప్రవీణే చెప్పాడు. పాస్టర్ ప్రవీణే ఇస్లాంకి సంబంధించి మాట్లాడిన మాటల వల్ల ఉగ్రవాదుల నుంచి నాకు దాడి ఉంది, నన్ను కాపాడండి అని పాస్టర్ ప్రవీణే చెప్పాడు. ఎక్కడా కూడా పాస్టర్ ప్రవీణ్ హిందువుల వల్ల, హిందుత్వం వల్ల, అమిత్ షా వల్ల, లేకపోతే ఇంకొకరి వల్ల నాకు ప్రమాదం ఉందని చెప్పాడా? ఆయన అన్యమతాలకు సంబంధించిన ఎవరైనా ప్రముఖులను భారతదేశంలో హిందువులు చంపిన దాఖలాలు కనబడుతున్నాయా? ఇదే దేశంలో, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక గుడి పూజారిని పైన మైకు పెట్టి దేవుడి పాటలు పాడుతున్నందుకు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి చంపిన దాఖలాలున్నాయి. ఆ రోజు అమెరికాలో కూర్చున్న ఈయన ఏమైపోయిండు? నోరు మూసుకొని కూర్చున్నాడు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఈ కక్ష? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ రెచ్చగొట్టుడుతనం? ఏమవుతుంది? రైట్, ఇక్కడ మనం పాస్టర్ ప్రవీణ్ విషయానికి వద్దాం. ఇక్కడ క్రైస్తవులందరి గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవులలోని ఒక వర్గం తమకు లాభం పొందడం కోసం, లేకపోతే తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అలా మాట్లాడటం ద్వారా ఒక సంఘటన, అంటే యాక్సిడెంటల్గా చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని ఒక మిస్టరీగా మార్చి, అదొక మిస్టరీ జరిగినట్టుగా జనాల్లోకి తీసుకెళ్ళి జనాలను కన్ఫ్యూజన్ చేస్తున్నారు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు మళ్ళీ మీకు స్క్రీన్ మీద మా వాళ్ళు ప్లే చేస్తారు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూడొచ్చు. చాలా క్లియర్గా మళ్ళీ పోలీసులు ఈ విషయాన్ని ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసేసినాం, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన తాగే చనిపోయాడు అనేది వచ్చింది అని చెప్పారనుకో, యాక్సిడెంటల్గా వీళ్ళు నంబరు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఈ కేసుకు సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని బయటపెడుతున్నారు. చూస్తున్నాం మనం చాలా క్లియర్గా ఎక్కడెక్కడ మందు కొన్నాడు పాస్టర్ ప్రవీణ్ అనేది, అలాగే దీనికి సంబంధించి ఎక్కడైతే కింద పడ్డాడు అనేది, అలాగే ఒక వ్యూహాత్మకంగా ఎక్కడ కూర్చున్నాడు తాగిన విషయంలో, ట్రాఫిక్ పోలీస్ విషయంలో ఒక్కొక్క విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. దాని ద్వారా నిజాలను కొద్దిగా బయటకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. హైవే మీద ట్యాంక్ను అధిగమించే క్రమంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ నుంచి కింద పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అక్కడే పెను ప్రమాదం జరిగేది. తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రమాదకరంగా బుల్లెట్, అంటే మన అదుపు లేకుండా బుల్లెట్ డ్రైవింగ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఇచ్చారు.
గతంలో కూడా మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించి ఎలా వెళ్ళేవాళ్ళు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఇంత క్లియర్గా బయటికి తీసుకొస్తూ ఒక్కొక్క విషయాన్ని ఎదుర్కోవడంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ అసత్య ప్రచారాలు మానుకోమని ప్రభుత్వం చెప్పింది, పోలీసులు చెప్పింది. ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళకు సంబంధించి శిక్షలు పడుతున్నాయని చెప్పినా వీళ్ళ నోళ్లకు అదుపు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు స్వయంగా పాస్టర్ ప్రవీణ్ తమ్ముడు కిరణ్ పగడాల రంగంలోకి వచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్ అని, బ్లాగర్స్ అని, ఇంకోటని రాజకీయంగా, మతపరంగా మా అన్నయ్య మరణాన్ని వాడుతున్నారు. ఇదంతా ఆపేసేయండి. Praise the Lord. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation and please do not disturb the religious harmony. Thank you so much. అలాగే ప్రవీణ్ గారి భార్య జెనీసా అనుకుంటావు పేరు, జెనీసానో ఉంటుంది మొత్తానికి ఆమె పేరు. ఆమె కూడా బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది, పూర్తిగా వాళ్ళు చేసే దర్యాప్తు మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళకి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా రెచ్చగొడుతూ ఏ వ్యాఖ్యలు చెయ్యొద్దు, వాస్తవాన్ని గమనించండి, చూడండి, రాజకీయం కోసమో లేకపోతే మరో దాని కోసమో ఎకో సిస్టమ్ని దెబ్బతీయకండి అంటూ చాలా క్లియర్గా చెప్పారు. Praise the Lord. I am Jessica Pagdala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace, as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not on external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection. Let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb
the religious harmony. As my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. ఎందుకు ఆవిడ చెప్పారు అని అంటే చూస్తున్నాం ఇప్పటికీ ఇన్ని రోజులైపోయి ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఇష్టం వచ్చినట్టు వాగులతోటి వీడియోలు పెట్టేస్తున్నారు. ఆడెవడో ఒకడిని చూసిన నేను, పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏర్లై పారతాయి, మేము బయటకు వస్తాం, ఏం చేస్తారన్నా? మీరిద్దరు ముగ్గురు నలుగురు చేసే తప్పు వల్ల క్రైస్తవులందరికీ చెడ్డ పేరు వస్తోంది. నిజమైన క్రైస్తవులు బాధపడుతున్నారు. అలాంటివి ఎక్కడా ఉండవు. ఎవరు ఆయన్ని హత్య చేస్తే ఎవరికి కోట్లు మిగులుతాయి? మీరు చేసిన తప్పేందో తెలుసా? ఆయన యాక్సిడెంటల్ డెత్ అన్నప్పుడు దాన్ని అక్కడితో వదిలేయకుండా సాగదీయడం వల్ల ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడని బయటికి రావడం ద్వారా ఆ కుటుంబానికి వచ్చే ఇన్సూరెన్స్ కూడా రాకుండా పోయింది. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసేసిండ్రు, ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి బయట పెట్టి పరువు తీసేసిండ్రు. పాస్టర్ ప్రవీణ్ అంటే ఆయన హిందూ దేవతలను ఎన్ని రకాలుగా తిట్టాడో అది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. కానీ ఒక పాస్టారు మత ప్రచారకుడు అనే ఆయనకున్న పేరును కాస్త పాస్టర్ ప్రవీణ్ తాగుబోతూ అని బయటకు వచ్చేలాగా చేశారు. ఈరోజు నిజంగా పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి, పాస్టర్ ప్రవీణ్కి ఎవరైనా అన్యాయం చేసింది అంటే క్రైస్తవులలోని ఒక వర్గం ఏదైతే బయటకు వచ్చి అబద్ధపు ప్రాపగండాలు చేస్తుందో ఆ వర్గమే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి ఏమంటారు అన్యాయం చేయడంతో పాటు పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్ తాగుబోతూ లేకపోతే పాస్టర్ ప్రవీణ్ ట్రాఫిక్ రూల్స్ పాటించడు, పాస్టర్ ప్రవీణ్ ఇది అని ఇంత చర్చించడానికి కారణమైనరు. అదొక విధంగా పాజిటివే. నిజంగా కూడా ముసుగులు ఎలా ఉంటారు అనే విషయం బయటకు వస్తే ఇది ఎంతవరకు సమంజసం కాదు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మనకు మనం లాభం పొందడానికి, మనకు మనం రాజకీయంగా ఎదగడం కోసం, లేకపోతే మనకు మనం ఏదో సాధించడం కోసం నిజంగా ఏ మతమైనా ఏ మత ప్రబోధకుడైనా హింసను కోరుకోడు. కానీ హింసను 10 మందిలో ప్రేరేపించేలాగా మాట్లాడుతున్న మీ మాటల్ని చూస్తుంటే, ఆడెవడో అక్కడ కూర్చొని యుఎస్లో మాట్లాడుతున్న మాటల్ని చూస్తుంటే మీకన్నా జంతువులయం కదా. ఇంగితం లేకుండా, ఇంగితం ఉంది కాబట్టే మనం మనుషులం, జ్ఞానం లేదు కాబట్టి వాటిని జంతువులు అంటారు. ఆ జ్ఞానం లేని జంతువుల కంటే హీనమైపోతుండ్రు కదా అనిపిస్తోంది. నేను చెప్పిన మాటల్లో తప్పుందా? ఏదేమైనా కానీ రాజకీయంగానో ఎకో సిస్టంలో గానో మార్చి చూడడానికి ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే కనీసం వాళ్ళ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.